మన గ్రామానికి విచ్చేసిన మన గౌరవ సబ్సిడీకి సంబంధించినటువంటి ఏదైతే విఎల్ఆర్ ఉందో, వడ్డీ లేని రాయితీ ఉందో, అది ఖచ్చితంగా ప్రతి మంత్ ఎవ్రీ మంత్ సిస్టమ్ లో జనరేట్ అవుతుంది. అవి మంజూరు కాగానే అవి దశల వారీగా లబ్ధిదారులకు వాళ్ళ సంవత్సరానికి వస్తే 25 లక్షల రూపాయలు ఈ ప్రత్యేకంగా ఈ గ్రామానికి సబ్సిడీని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి 6 మీరు పెట్టినటువంటి 6 ఏదైతే మన పిఎం కిసాన్ రైతులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి 6,000 రూపాయలు చొప్పున వాళ్ళకు అందుతా ఉన్నాయి. దానికి ఆఫీసర్స్ అండ్ రెవెన్యూ వారు ఎంఆర్ఓ గారు ప్రత్యేకంగా దయచేసి అందరూ కూడా కుర్చీలో కూర్చోవాల్సిన కుర్చీలు వచ్చినాయి. అలా దయచేసి దయచేసి వేరే గ్రామం నుంచి వచ్చిన వచ్చి తమ స్టేజ్ మీద తమ ఆసనాన్ని అలంకరించవలసిందిగా మనం వరలక్ష్మీపేట నేను సర్పంచి ఎక్స్ సర్పంచి 700 ట్రిప్పులు మొరుందోలు ఇచ్చాను. 20 lakhs మనకి శాంక్షన్ వచ్చింది ఎన్ఆర్జీఎస్లో. తోలిమన్నారు. తర్వాత సిఆర్డీ ఆఫీస్ నుంచి ఏఐ గారు వాళ్ళందరూ తోలిమన్నారు. తోలిచ్చిన తర్వాత మళ్ళీ 3 రోజులకి క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పారు. నేను దాన్ని మళ్ళీ ఎంపీకి లెటర్ పెట్టి మళ్ళీ సిఆర్డీ ఆఫీస్కి పోయి ఆ నుంచి మళ్ళీ సీసీ రోడ్లు డైవర్ట్ చేసి అప్పటికి నా టైం అయిపోయాయి. ఇప్పుడు దాదాపు 700 ట్రిప్పులు అంటే 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నేను 6 లక్షలు ఖర్చు పెట్టాను. ఇంత మటుకు ₹1 రాలేదు. దాదాపు 6 సంవత్సరాలు అయిపోయింది. అది పరిస్థితి. అందుకనే సార్కరంగా ఉన్నాం. సేమ్ టైం కిసాన్ ఏదైతే డ్రోన్స్ ద్వారా ప్రత్యేకంగా డ్రోన్ విధానంలో స్ప్రే రెడ్డి గారు ఉండేవారు, మేనేజర్ గారు, వారి చేతుల మీదుగా 100% సంబంధించి టార్గెట్ పూర్తి చేసుకున్నందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఎస్బీఐ బ్యాంక్ బోధన్ గారికి వారు కూడా ఈ ఏవైతే పథకాలు ఇప్పుడు చెప్పినారో ముద్ర సురక్ష బీమా యోజన మరియు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ వారికి మరియు బ్యాంక్ లింకేజీలో ఇన్సూరెన్స్ కల్పించడంలో ప్రముఖ భూమిక వహించి ప్రత్యేకంగా ఇస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ఎస్బీఐ బ్రాంచ్ బోధన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారు చాలా బాగా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ గా మేము చెప్తున్నాం మళ్ళీ ఏంటంటే ప్రతి చోట మీరు వెళ్ళండి, ప్రతి గర్భిణీ స్త్రీతో మాట్లాడండి, వాళ్ళకి పోషక పదార్థాలు ఎంత కావాలా, వాళ్ళకి గర్భిణీ మిల్లెట్స్ తింటున్నారు. ఇవాళ రేపు ఏంటంటే మొత్తం మిల్లెట్స్ వచ్చినాయి, అంటే సజ్జలు జొన్నలు అవన్నీ కూడా. ఆ అన్నం కంటే ఎక్కువ ఈ సజ్జలు జొన్నలు ఎక్కువ తింటే అందులో కాల్షియం కావాలా, ఐరన్ కావాలా. రేపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫార్టిఫికేషన్ అంటే ఐరన్, ఫాలిక్ యాసిడ్, B12 పెట్టి ప్రతి ఒక్క రేషన్ షాప్ లో మనము ఫార్టిఫైడ్ రైసే దొరుకుతాయని చెప్పేసి శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. మనకి April 1 నుంచి మీకు ప్రతి రేషన్ షాప్ లో ఫార్టిఫైడ్ రైస్ దొరుకుతుంది. అంటే ఏంటన్నమాట, మనకి తినే పదార్థాల్లో, మన కూరగాయల్లో, మనం తాగే పాలల్లో సరిపడా ఐరన్ రోజుకి ఎంత కావాలో ఐరన్ కంటెంట్, తర్వాత B12 ఎంత కావాలా, ఫోలిక్ యాసిడ్ కావాలా, మనకు కావాల్సిన పోషక పదార్థాలు వైటమిన్స్ అన్ని కూడా మనం తిండి సరిపోతలేదు. అందుకని ప్రతి చోట రైస్ ద్వారా రోజు మనం అన్నం తిన్నాం కాబట్టి అన్నం ద్వారా మనకి పదార్థాలు కావాలని చెప్పేసి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ఫోర్టిఫైడ్ రైస్ అని చెప్పేసి రేపు April 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో అన్ని రైస్ మిల్స్ అందరూ కూడా ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు ఈ ఫోర్టిఫైడ్ రైస్ పికప్ చేస్తున్నారు. అది దానిచేత మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో మందులు కూడా టైం ఇస్తున్నాము.
ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి. ఈ పుస్తకాలందరూ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. పుస్తకాలు మీరు అందరూ చదవచ్చు అనిపిస్తున్నారు నాకైతే. లేని వాళ్ళమైతే చదువుకున్న వాళ్ళతో చదివించుకోండి. ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి కరెక్ట్గా ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ వచ్చి చెప్పినారు. బ్యాంకరు ఒక్కొక్కటి బ్యాంకర్కి నేను అభ్యర్థించేది ఏంటంటే దయచేసి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి కూర్చుని ఇవి ఉన్నాయి స్కీమ్స్ అని చెప్పాలి. చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే అందరినీ రామంటే కష్టమవుతుంది కదా. మీరే వెళ్ళి అందరి దగ్గర చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడున్న ఉద్యోగస్తులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ గౌరవనీయులు శ్రీ అరవింద్ గారు ధర్మపురి అరవింద్ గారు ఇక్కడ పిలిచి మీరు అంతా వెళ్తున్నారు ఏంటి, నా కాన్స్టిట్యున్సీ ఇది, మీరు రావాలి అంటే నేను వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎంపీ గారు. కూడా అందులో రసాయన ఎరువులు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా కొంచెం మార్చుకుంటున్నారు. ఇప్పుడు మార్చుకుంటూ ఒక భూమిని రసాయన ఎరువు నుంచి భూమి నుంచి మళ్ళీ సాగువంతమైన భూమి చేయడం 3 ఏళ్ళు పడుతుంది. సేంద్రియ ఎరువులు వేయాలంటే ఇక రేపే వచ్చే సంవత్సరం మనం వేసేస్తాం సేంద్రియ అయితే కాదట్లా, 3 ఏళ్ల తర్వాతనే మనం సేంద్రియ ఎరువు వేయగలుగుతాం మనం. సో ఆ సేంద్రియ ఎరువు వేసిన తర్వాత అప్పుడు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. మోడీ గారు ప్రభుత్వం ప్రమోట్ చేస్తూ ఉన్నది. సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడండి అని చెప్తా ఉన్నారు. అది చెప్పిన తర్వాత మీరు పుట్టిది వచ్చిన తర్వాత ఇక ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలా? మీరు తినే తినిలో మరి బిడ్డ పుడితే లడ్డు తింటామా, పెళ్ళి అయితే లడ్డూలు తింటాము, సారి తీసుకొస్తే లడ్డూలు, పిల్లలు పరీక్ష పాస్ అయితే లడ్డూలు, అంటే షుగర్ తింటూనే ఉంటారు. సో ఈ షుగర్ తింటే మూలంగా షుగర్లో అన్ని జబ్బులకి మూలం షుగరే. HFSS అన్నది హై ఫ్యాట్ సాల్ట్ షుగర్. ఉప్పు తినాలా, ఉప్పు లేకుండా తినాలి కదా, అరే ఉప్పు కారం తినాలి అంటాము. కానీ మోతాదులో తింటే ఆరోగ్యం బాగానే ఉంటుంది. మోతాదు మించి తింటే మటుకి రోజు షుగర్ ఉంటాం. అన్నం తింటున్నాం ఆల్రెడీ, అన్నంలోనే షుగర్ ఉన్నది, అన్నంలోనే చాలా షుగర్ ఉంటుంది. సో దానికి మళ్ళా అడిషనల్ గా ఇంకా చాయ్ తాగేటప్పుడు షుగర్ వేయాలా, మిల్క్ లో షుగర్ వేయాలా, అన్నిట్లో షుగర్ అనేటువంటి చాలా కష్టం. అంచేత మీరు దయచేసి మీరు షుగర్ తగ్గించుకోండి. ఇక్కడున్న అంగన్వాడీ వర్కర్స్, తర్వాత ఆశా వర్కర్స్ అందరూ కూడా మేము వెళ్ళాము అంగన్వాడీలో. చిన్నపిల్లలకి ఫుడ్ పెడతాము, గర్భిణీ స్త్రీలకి ఫుడ్ పెట్టేటప్పుడు కూడా షుగర్ చాలా తక్కువగా ఇస్తూ, ఉప్పు కూడా చాలా తక్కువ ఇస్తూ, వాళ్ళ ఒక ఊర్లో అయితే మేము చూస్తాము, కంప్యూటర్ లో చూపిస్తున్నారు అన్ని కూడా. ఏంది, ఒక ఊర్లో నుంచి వెళ్తున్నారు, ప్రైమరీ హెల్త్ సెంటర్ పోతున్నారు, మందులు తీసుకుంటున్నారు, వాళ్ళ పేర్లు కూడా రాస్తున్నారు. కృష్ణయ్య అంటే కృష్ణయ్య ఎంత మందులు తీసుకున్నాడు, ఏ మందులు తీసుకున్నాడు, దేనికి మీకు షుగర్ తీసుకున్నారా, బీపీకి తీసుకున్నారా, హైపర్ టెన్షన్ తీసుకున్నారా, తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చిండా లేదా అని హెల్త్ వర్కర్స్ అందరూ కూడా పోతున్నారు. ఊర్లోకి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటింటికి పోయి తలుపు తట్టి వాళ్ళని అడుగుతున్నారు, అరే బాబు మీరు మందులు తీసుకున్నారు లేదా అని. అడిగిన తర్వాత మళ్ళా వచ్చి నెల రోజుల తర్వాత ఈ టెన్షన్, హైపర్ టెన్షన్ ఎంత తగ్గింది, షుగర్ ఎంత తగ్గింది అని చూస్తున్నారు. రసాయనాల ఎరువులు వేస్తున్నారు కాబట్టి, ఎక్కువగా వేసేస్తున్నారు కాబట్టి తెలియదు. కొంచెమే ఏమని చెప్తారు, ఈ కృషి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు, వేయండి కానీ కొంచెమే వేయండి అని చెప్తారు. కానీ రైతులు ఏం చేస్తారు, ఎక్కువ వేస్తూనే పోతారు. ఇక అదంతా కూడా తినేదేవాడు, మనమే తినేస్తాం. ఎంతమంది ఉన్నారు బీపీ పేషెంట్స్, ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తారా? బీపీ పేషెంట్స్, ఇక షుగర్ పేషెంట్ ఒకరిద్దరు ఎత్తున్నారు, బీపీ పేషెంట్స్ 2-3 ఎత్తున్నారు. అంటే ఇది చాలా ఆరోగ్యవంతమైన పంచాయతీలాగా అనిపిస్తున్నది. అయితే మీకు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, మీ దగ్గర మందులు మంచిగా వస్తున్నాయి. అంటే మీరు తినే ఫుడ్ మంచి ఫుడ్ తింటున్నారని తెలుస్తున్నది మాకైతే. ఇప్పుడు నేను గత నెల నుంచి మేము సంగారెడ్డి పోయినాము, మెదక్ పోయినాము, యాదాద్రి పోయినాము, అన్ని గ్రామాల్లోకి పోతూ వస్తున్నాము. సో మాలాంటి ఆఫీసర్స్ అన్ని గ్రామాలకు పోతున్నారు. అయితే ఇక్కడ మరి నిజామాబాద్ లో యంగ్ అండ్ డైనమిక్ మీ ఎంపీ గారు గౌరవనీయులు అరవింద్ గారు ఎన్నో ప్రాజెక్టులు అక్కడ నేను చూస్తున్నాను కదా, అక్కడి నుంచి ఢిల్లీలో ఎంపీ గారు తీసుకొచ్చి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పోయి, హెల్త్ డిపార్ట్మెంట్ పోయి, రోడ్స్ డిపార్ట్మెంట్ పోయి చూస్తాం. మనం ఇప్పుడు మన బ్రహ్మాండమైన రోడ్డు మేము హైదరాబాద్ నుంచి పొద్దుగా స్టార్ట్ చేసినా, నేను 8 గంటలకు స్టార్ట్ అయితే 2 గంటలు వచ్చేసినాము. అక్కడ వరకు వచ్చేస్తే మళ్ళీ లోపలికి కొంచెం రోడ్స్, ఇంటీరియర్ రోడ్స్ అయితే ఉన్నాయో గ్రామంలో రావడానికి కాస్త ఇబ్బంది అయిందన్నమాట, వాస్తవమే. అయితే ఈ రోడ్స్ అన్ని కూడా తీసుకురావడానికి ప్రపోజల్స్ తీసుకొచ్చి అరవింద్ గారు ఆయన అక్కడ ఢిల్లీలో ఎంత కష్టపడుతుంటారో మేము చూస్తూ ఉంటాం. ఉద్యోగస్తుల దగ్గర పోయి, ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర పోయి రోడ్స్ అని కానివ్వండి, లేకపోతే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్లకు ఆయన పిటిషన్స్ పట్టుకుపోయి, ఇప్పుడు మీ సర్పంచ్ గారు చెప్పినారు కదా, మీ సర్పంచ్ గారు పిటిషన్ వస్తే ఎంపీ గారు తీసుకొస్తే ఎంపీ గారు వచ్చి మా దగ్గర అక్కడ డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళి, సెక్రటరీ దగ్గర, జాయింట్ సెక్రటరీ దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ తిరుగుతూనే ఉంటాడు. పొద్దులేసి సాయంత్రం వరకు చూస్తున్నాము. ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ శ్రీ అరవింద్ గారు ఫర్ హిస్ హార్డ్ వర్క్ విచ్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ హియర్.
అయితే ఇక ఈ ఆయుష్మాన్ కార్డ్స్ చెప్పినారు, ఎంపీ గారే చెప్పినారు, ఇట్లా ఆయుష్మాన్ కార్డ్స్ అన్ని ఇస్తున్నారు అంతా కూడా. మరి తెలంగాణలో మటుగా కంప్యూటర్లో కనిపిస్తుంది కార్డు వస్తలేదు అనేది. సో కార్డు ఎందుకు వస్తలేదని చెప్పేసి నేను కూడా నిన్న ప్రతి వారం మేము కలెక్టర్స్తో మాట్లాడుతుంటాము. నిన్న 33 జిల్లాలు తెలంగాణలో, తెలంగాణ ఇన్ఛార్జిగా 33 కలెక్టర్లతోటి నేను మాట్లాడడం జరిగింది. ప్రతి జిల్లా కలెక్టర్ల దగ్గర, ప్రతి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ దగ్గర వాళ్ళందరూ కూడా రెస్పాన్స్ ఇచ్చినారు. కంప్యూటర్లో వస్తున్నది కాబట్టి, కాకపోతే ఆ లోగో లేతో కొంచెం దాని ఇబ్బందికరాలు ఉన్నాయి, అది కొంచెం టైం పడుతుంది అని అన్నారు. అయితే మేము చెప్పడం ఏంటంటే, మీకు కార్డ్స్ మటుకి ఇచ్చే బాధ్యత మాది. ఆయుష్మాన్ కార్డ్స్ అందరూ కూడా తీసుకొని, ఇక్కడ చూస్తున్నాం మీకు లిస్ట్ వచ్చింది. 7,50,000 మంది ఆల్రెడీ ఇక్కడ ఈ వికసిత్ భారత్ దానిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో భాగంగా అందరూ కూడా మీలాంటి గ్రామాల్లో వచ్చి చేస్తున్నారు. రేపు 25 తారీఖు వరకు ఉన్నది. కొన్ని జిల్లాల్లో 10వ తారీఖు వరకు తీసుకున్నారు. తెలంగాణ కొంచెం లేట్ అయిందని చెప్పేసి కొన్ని జిల్లాల్లో 10వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. అది కలెక్టర్ మేము చెప్పినాం చేయమని. అయితే ఈ వికసిత్ యాత్ర సందర్భంగా ఎక్కువగా భారత ప్రధానమంత్రి గారు మీ దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే, మీ ఆరోగ్యాలు శుభ్రంగా పెట్టుకోవాలా. హెల్త్ ఆశా వర్కర్స్ అందరూ ఇచ్చినారు, మందులు ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఎట్లున్నాయో చూసుకోమని చెప్పినారు. నేను హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చినా కాబట్టి ఎక్కువగా మా ఈ భారత్ వికసిత్ యాత్ర సందర్భంగా చేస్తున్న ఈ ప్రోగ్రాంలు ఎక్కువగా 70% మొత్తము హెల్త్ డిపార్ట్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసి చేయమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అంచేత ఇక్కడ మీరు చెప్పిన ప్రతిదాన్ని కూడా ఇప్పుడు సేంద్రియ ఎరువులు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యం మన మహాభాగ్యం అన్నారు, విన్నారు కదా. ఎంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఎంతమంది చేతులు ఎత్తండి ఒకసారి. మిత్రులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు, వేదికల అలంకరించిన పెద్దలందరూ, ఇక్కడికి విచ్చేసిన ఉద్యోగస్తులు, గవర్నమెంట్ అఫీషియల్స్, మిత్రులు, గ్రామస్తులందరికీ నమస్కారము. భారత్ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా భారత ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వంలో ఇప్పటి వరకు అందరు ఉద్యోగస్తులు అందరూ చెప్పారు, మీరు కూడా చెప్పారు ఎంతమంది లబ్ధి పొందారు అవన్నీ. భారత ప్రభుత్వం మొత్తం మీద ఎన్ని స్కీములు ఉన్నాయి, భారతదేశంలో ఎక్కడెక్కడ వాటిని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అని చూడడానికి అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాలాంటి సీనియర్ ఆఫీసర్స్ అందరినీ కూడా, పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ ఎవరైతే ఉన్నారో, చాలా సీనియర్ ఆఫీసర్లు అంటే మీ దగ్గర చీఫ్ సెక్రటరీ లెక్క అనుకోండి, అంత సీనియర్ ఆఫీసర్ అందరినీ కూడా అన్ని గ్రామాల్లోకి వెళ్ళి, బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ అన్ని రాష్ట్రాలకు వెళ్ళి గ్రామంలోకి వెళ్ళండి. మీరు ఫస్ట్ గ్రామంలో పోయి మనం ఇక్కడి నుంచి తయారు చేస్తున్నాం ఈ స్కీమ్లన్నీ కూడా, పద్ధతులన్నీ ప్రవేశపెడుతున్నాము. ఇప్పుడు చెప్పినారు కదా, మొత్తం పద్ధతులన్నీ కూడా చెప్పినారు కదా. ఆ పద్ధతులన్నిటి కూడా ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఎట్లా అవుతున్నది, అసలు ప్రజల్లోకి వెళ్తుందా లేదా, వెళ్తే ఒక స్త్రీకి, ఒక గర్భిణీ స్త్రీకి, ఒక పిల్లగానికి, ఒక రైతుకి బెనిఫిట్ ఎట్లా పొందుతున్నారు వీళ్ళందరూ కూడా. మన భారత ప్రభుత్వం చేస్తున్న స్కీమ్స్ అన్నిటి కూడా, అవన్నిట్లు కూడా మీరు సమగ్రంగా చూడండి. పోయి ఎవరెవరు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సహాయం అందిస్తుంది, అవన్నీ చూడమని చెప్పేసి అక్కడి నుంచి భారత ప్రభుత్వం నుంచి మమ్మల్ని పంపించారు. అంచేత మేము ఇక్కడ ఈ రోజు రావడం జరిగింది. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు. దానికోసం మీ ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు మోదీ గారి ప్రభుత్వం ఇస్తున్నది. ఆ పైసలు ఎక్కడ పోయినాయి చెప్పాలి. రెండోది, నిన్ను నా దగ్గరకు రావద్దన్నా, 5 ఏళ్ళ నుంచి వచ్చినావా నా దగ్గరికి? నీ గ్రామ బాధలు తీసుకొని వచ్చినావా, అడిగినావా, ఒక చిట్టి తెచ్చినావా? తేలే. మీ ఎమ్మెల్యే గారు 10 ఏళ్ళ నుంచి మీ ఎమ్మెల్యే ఉండే, మీ ప్రభుత్వం ఉండే. ఇప్పుడు లిస్టు చదువుతున్నావు, అందులో ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం లేదు. అది ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా చేసేది లేదు. పైసలన్నీ మాయే, మళ్ళా చేసేటివి మీ. ఇది కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమంలో మహిళలకి, ఐకేపీ గ్రూపులకి, టీబీ వచ్చిన వాళ్ళకి, రైతులకి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి అవగాహన చేస్తాను చెప్పినాం. నువ్వు రాజకీయం చేస్తే నీకంటే ఎక్కువ చేస్తానే. అది నేను రావదనా నా దగ్గరికి? రావదనా? మరి నీ గ్రామ ప్రజల గురించి నువ్వు పట్టించుకున్నట్టయితే నా దగ్గరికి బ్రహ్మాండంగా రా. 24 గంటలు ఓపెన్ ఉంటాయి. మా గడిలు కావు, మా ఇంట్లో గడిలు కావు. విన్నారా అన్న? మా ఇంట్లో గడిలు కాదు. నువ్వు ఎప్పుడు నా బెడ్రూమ్ దాకా రావచ్చు. నువ్వు
ఓకే, కూర్చో. ఇవన్నీ ఏదైతే ఉన్నాయో లిస్ట్ తీసుకొని రా. మీరు 10 సంవత్సరాలు చేయలేకపోయినరు, దాన్ని ఒప్పుకో. నేను పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడతా. ఓకే, వేరే పార్టీలో అయినా నేను మాట్లాడతా, వీలైనంత తొందరగా చేపిస్తా. మీకు ఏదైతే చిన్న చిన్న కార్యక్రమాలు నా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇస్తా. ఓకే, కూర్చో. వాళ్ళు ఇస్తున్నారు, స్టేట్ గవర్నమెంట్ నుంచి రాక స్లో అవుతున్నారు. స్టేట్ గవర్నమెంట్ షేర్ రాక. ఓకే, అది వెరిఫై చేయండి. మరి రాకుండా ఉంటే వాళ్ళందరూ కొత్త లోన్లు తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇంత బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నది ఇక్కడ. ఈ గ్రామంలో ఎన్ని లోన్స్ ఇచ్చారు మీరు ఇప్పటికి? సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ ఎన్ని ఇచ్చారు ఐకేపీ గ్రూప్స్ కి? టోటల్ మండల్ కి చెప్పండి, ఎంత ఇచ్చారు మండల్ కి? 40-50 టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చిండ్రు? అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేసి ఇదే వస్తలేదా? బ్యాంకర్ చెప్పండి, బ్యాంకర్ ఎవరున్నారు? లీడ్ బ్యాంక్. వాట్ ఈస్ ద రీజన్? ఆయుష్మాన్ భారత్ కార్డు డిస్ప్లే అవుతున్నాయి సిస్టమ్లలో, ఈ సేవలో డౌన్లోడ్ అయితలేవు. ఎందుకైతే లేవు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కి ఆరోగ్యశ్రీని జతకూర్చి కలిసి ఆరోగ్య బీమా పథకం నడుపుతామన్నది సంతోషం. అయితే దాని మీద రాజీవ్ గాంధీ పూర్వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి బొమ్మ పెట్టాలని ప్రపోజల్ పంపించారు రాష్ట్ర ప్రభుత్వం. దానికోసం కార్డులు పర్మిషన్ దొరకలేదు. ఇది మీడియా గమనించాలా. లక్షల మంది అర్హులు ఉన్నారు, లక్షల మంది మెంబర్లు అయినారు కొత్తగా. వాళ్ళకి కార్డులు ఎందుకు వస్తలేవు? రేపు వాళ్ళు బీమార్ అయ్యి హాస్పిటల్ పోతే ఆయుష్మాన్ భారత్ కార్డుల చేతులు ఎందుకు ఉండదంటే రాజీవ్ గాంధీ గారి బొమ్మ పెట్టాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలో పంపింది. అందుకని అది స్లో అయిపోతున్నారు, పర్మిషన్ దొరకలేదు. ఇది మీరు ప్రజల మేలు కోసం ఇవన్నీ కొంచెం హైలైట్ చేయండి న్యూస్. రోజువారీ ప్రయాణికులకు చిక్కులేని ప్రయాణ సదుపాయాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు హైదరాబాద్ నగరంలో పౌర విమానయాన పరిశోధన సంస్థ కాజీపేటలో 500 కోట్ల విలువైన రైల్వే తయారీ యూనిట్ ఏర్పాటు, 2500 కిలోమీటర్ల పైగా పొడవైన జాతీయ రహదారి నిర్మాణం, తెలంగాణ వ్యాప్తంగా ప్రాంతీయ అనుసంధానంలో నవ శంకారంగం, ఉడన్ దేశ సామాన్య పౌరుల విమానయానం, విమాన ప్రయాణంపై సాధారణ ప్రజానికం సంవత్సరాల్లో తెలంగాణకు మంజూరు చేసిన నిధులు 2004-14 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీఎం గరీబ్ కళ్యాణ యోజన ఇటువంటి పథకాలకు సంబంధించినవన్నీ కూడా బ్రోచర్లు, క్యాలెండర్లు మరియు బుక్లెట్స్ ను కూడా అందిస్తున్నారు. వాటిని ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగుతుంది. ఆత్మనిర్భర్ యోజన, పీఎం జీవన్ జ్యోతి యోజన, అటల్ పెన్షన్ యోజన, పీఎం స్వానిధి యోజన, రైతు సంక్షేమానికి భరోసా కల్పిస్తూ పీఎం కిసాన్, దేశంలో తొలిసారిగా ఏడాది 6,000 వంతుల ప్రత్యక్ష ఆదాయం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.33 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం, ప్రజలకు సురక్షిత తాగునీటి సదుపాయం కల్పిస్తూ సుమారు 50 లక్షల కుళాయి కనెక్షన్లు, అణగారిన వర్గాలకు సామాజిక భద్రత. తెలంగాణ అభివృద్ధికై కట్టుబడి ఉన్నాం. పేదల కోసం కనీస మౌలిక సదుపాయాల కల్పన, తెలంగాణలో మహిళల పొగ నుంచి విముక్తి భరోసా కల్పిస్తూ 11.52 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు. దానికోసం మీ ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు మోదీ గారి ప్రభుత్వం ఇస్తున్నది. ఆ పైసలు ఎక్కడ పోయినాయి చెప్పాలి. రెండోది, నిన్ను నా దగ్గరకు రావద్దన్నా, 5 ఏళ్ల నుంచి వచ్చినావా నా దగ్గరికి? నీ గ్రామ బాధలు తీసుకొని వచ్చినావా? అడిగినావా? ఒక చిట్టి తెచ్చినావా? తేలే. మీ ఎమ్మెల్యే గారు 10 ఏళ్ల నుంచి మీ ఎమ్మెల్యే ఉండే, మీ ప్రభుత్వం ఉండే. ఇప్పుడు లిస్ట్ చదువుతున్నావు, అందులో ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం లేదు. అది ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా చేసేది లేదు. పైసలన్నీ మాయే, మళ్ళా చేసేటివి మీ. ఇది కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమంలో మహిళలకి, ఐకేపీ గ్రూపులకి, టీబీ వచ్చిన వాళ్ళకి, రైతులకి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి అవగాహన చేస్తాను చెప్పినాం. నువ్వు రాజకీయం చేస్తే నీకంటే ఎక్కడ చేస్తానే. అది నేను రావదనా నా దగ్గరికి? రావదనా? మరి నీ గ్రామ ప్రజల గురించి నువ్వు పట్టించుకున్నట్టయితే నా దగ్గరికి బ్రహ్మాండంగా రా. 24 గంటలు ఓపెన్ ఉంటాయి. మా గడిలు కావు, మా ఇంట్లో గడిలు కావు. విన్నారా అన్న? మా ఇంట్లో గడిలు కాదు. నువ్వు ఎప్పుడు నా బెడ్రూమ్ దాకా రావచ్చు నువ్వు. ఓకే,
కూర్చో, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో లిస్ట్ తీసుకొని రా. మీరు 10 సంవత్సరాలు చేయలేకపోయినరు, దాన్ని ఒప్పుకో. నేను పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడతా. ఓకే, వేరే పార్టీలో అయినా నేను మాట్లాడతా, వీలైనంత తొందరగా చేపిస్తా. మీకు ఏదైతే చిన్న చిన్న కార్యక్రమాలు నా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇస్తా. ఓకే, కూర్చో. మన న్యూట్రిషన్ గురించి ఆలోచించి ఫోర్టిఫైడ్ రైస్ ఏ రేషన్ షాపులలో అయితే మనకు ఫ్రీగా రేషన్ వస్తున్నదో ఇక ముంచి వచ్చే నెలకెళ్ళి ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తాడు. అంటే అందులో కొన్ని బియ్యం గింజలు న్యూట్రిషన్ బాగా 100% ఉన్న బియ్యం గింజలు కలుపుతారు. బియ్యం గింజలు దానివల్ల ఇటువంటి ఇబ్బందులు రానున్న కాలంలో పిల్లగాళ్ళు జల్ది పుట్టినరు, పిల్లగాళ్ళ గుండెల చిల్లున్నది, ఇటువంటివన్నీ బంద్ అవుతాయి. సో ఇంత దూరదృష్టితో ఆలోచించే నరేంద్ర మోడీ గారికి మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమానికి ఇంత మంచి సంఖ్యలో మీరు వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి. అధికారులు ఉన్నారు, దయచేసి అధికారులని మీరు సంప్రదించండి. మీ డౌట్లన్నీ క్లియర్ చేస్తారు, మిమ్మల్ని నమోదు చేసుకుంటారు. ఉజ్వలాలు కొంచెం ఇంకా తక్కువనే ఉన్నాయి. ఉజ్వల యోజన అందరు మహిళలను అడుగుతున్నా, గ్యాస్ కనెక్షన్ తీసేసుకుంటే ఫ్రీగా వస్తాయి. 350 రూపాయలు సిలిండర్ మీద తక్కువ ధరకు వస్తుంది. అన్ని కూడా మంచి కార్యక్రమం జరిగింది మన గ్రామంలో. అందరూ మీరు మంచిగా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేసిండ్రు. మీ అందరికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా నమోదు చేసుకోండి. కమల్ సార్ మాట్లాడుకుంటా నేను ఫౌండేషన్ నడుపుతా పిల్లల కోసం, మీ అందరికి తెలిసిన విషయం. ఎక్కువ కేసులు ఏమొస్తాయి, గుండెల చిల్లున్నది, మంచి రక్తం చెడు రక్తం కలుస్తున్నది, పిల్లగాడికి ఇబ్బందులు అవుతున్నాయని వస్తాయి మా దగ్గర కేసులు. సో ఇలా చేపిస్తాం, సర్జరీ చేపిస్తాము. ఇంకా కొన్ని కేసులు ఎట్లా వస్తాయి, 9 నెలల గుట్టలు 8 నెలలకే పుట్టిండు, 7 నెలలకే పుట్టిండు, ప్రిమెచ్యూర్ బేబీస్ వస్తాయి. ఇవన్నీ ఎందుకు, మనం తినే ఆహారంలో న్యూట్రిషన్ తక్కువ ఉన్నందుకు. కానీ ప్రభుత్వం వచ్చింది మీ దగ్గరికి, మీ గ్రామానికి. అన్ని తెలుసుకోండి, దయచేసి నమోదు చేసుకోండి. బ్యాంకుల నేను పైసలు ఎత్తే ఎంత వడ్డీ ఇస్తావు? సేవింగ్ బ్యాంకుల 3% ఇస్తాడు. అదే ఆడపిల్లల పేరు మీద, మీకు ఆడపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పేరు మీద నమోదు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే నరేంద్ర మోడీ 8.5% ఇస్తున్నాడు. 8.5% ఇస్తున్నాడు. మళ్ళీ దాని మీద ట్యాక్స్ లేదు. ఇక మాకు మీ ఇల్లు నాకైతే 3% ఇస్తారు, 8.5% కాదు. మళ్ళీ 3% ఇచ్చి మళ్ళీ ట్యాక్స్ తీసుకుంటారు కదా. సుకన్య సమృద్ధి యోజనలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న అర్హులు అందరూ 8.5% వస్తుంది వడ్డీ రేటు. ముద్రా లోన్లు, యువకులు చాలా మంది ముద్రా లోన్లు తీసుకుంటున్నారు. 2 లక్షలు, 4 లక్షలు, 10 లక్షల దాకా ముద్రా లోన్లు తీసుకుంటారు. వాపసు కడితే 2 లక్షలు తీసుకొని వాపసు కడితే 5 లక్షలు ఇస్తారు. 5 లక్షలు తీసుకొని వాపసు కడితే 10 లక్షలు ఇస్తారు. ఇట్లా వ్యాపారాలు పెంచుకోవచ్చు. ఇట్లా చిరు వ్యాపారాలు కోవిడ్ టైంలో పెట్టిండు మోడీ గారు. ఆలోచన చేసి కోవిడ్ టైంలో 10,000 రూపాయలు అందరికి దందాలు నడుస్తలేవు, బయటకు వెళ్తలేరు, కర్ఫ్యూ లెక్క అయిపోయింది, అంతా 10,000 రూపాయలు ఇచ్చిండు. చిన్న చిన్న దుకాణాలు, పండ్ల దుకాణాలు, పూల దుకాణాలు, రోడ్డు పక్కన బండ్ల మీద పెట్టుకునేటోళ్ళకి 10,000 ఇచ్చిండు. వాపసు కడితే 25,000 ఇచ్చిండు. వాపసు కడితే 50,000 ఇచ్చిండు. ఆ తర్వాత మళ్ళీ వాపసు కట్టి మళ్ళీ ముద్రా లోన్లకు రావచ్చు, ముద్రా లోన్లు పెంచుకోవచ్చు. ఇట్లా ప్రధానమంత్రి గారి ఇవన్నీ స్కీమ్స్ అన్ని కూడా చెప్పరానని ఉన్నాయి. అవన్నిట్లో కూడా దయచేసి మన గ్రామానికి ఆయన ప్రభుత్వం వచ్చింది. ఇవాళ మీరందరూ ఎక్కడెక్కడైతే ఎన్నెన్న స్కీములు అయితే ఉన్నారో, మళ్ళీ లిమిట్ లేదమ్మా, ఏం లిమిట్ లేదు. ఒక కుటుంబం ఎన్ని స్కీములైనా వాడుకోవచ్చు. ప్రధానమంత్రివి ఎందరన్నా స్కీములలో ఎంటర్ కావచ్చు, లిమిట్ లేదు. కాబట్టి ప్రతి ఇంటికి నేను కొడతా ఉన్నా, మీ ప్రతి ఇండ్లల్లో మీకు ప్రధానమంత్రి ఇవన్నీ స్కీములు మీరు దయచేసి వాడుకోండి. 1,00,000 రూపాయలు తీసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏమన్నా పాపడ్లు చేసుడు, గిర్నీలు పెట్టుకున్నాడు, ఇట్లాంటివి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు తీసుకుంటే ఎంత కట్టాలి వాపసు? 65,000 కట్టాలి వాపసు. 35,000 మోడీ ఇస్తున్నాడు ఆయన జేబులకి. మీకు మళ్ళీ ఇంట్రెస్ట్ పడే దాని మీద వీళ్ళు 12%కి ఇంట్రెస్ట్కి ఇస్తారు మోడీకి. మోడీ మీకు ఎంతకి ఇస్తున్నాడండి సబ్సిడీ? 7%, 5%. 1,00,000 రూపాయలు తీసుకుంటే 12,000 కట్టాలి బ్యాంకుకి. మీరు 7,000 కడుతున్నారు, 5,000 మోడీ కడుతున్నాడు వడ్డీ. మళ్ళా ఆ 1,00,000 రూపాయల మీరు కట్టేది 65,000 వాపసు. ఇవన్నిటిని పోల్చుకుంటే
ఈ 2000 రూపాయలు ఎంత, 1000 రూపాయలు ఎంత, లక్షల లక్షల రూపాయలు, కోట్ల రూపాయల సబ్సిడీ ఫ్రీగా ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారు రైతులకి. రైతు బంధు ఇస్తున్నాము 5,000 ఒకసారి 5,000 ఒకసారి అంటున్నారు. 25,000 ఇస్తున్నాడు మోడీ. మీ యూరియాల మీద, ఫర్టిలైజర్ల మీద, కిసాన్ సమ్మాన్ నిధి అని ఇప్పుడు పెంచుతాడేమో, మళ్ళా పెంచాలనే కోరుకుందాము. 25,000 ఇస్తున్నాడు ఆయన. కాబట్టి ఇవన్నీ ఏమేమి యోజనలు ఉన్నాయో ఇవన్నిటి దయచేసి నమోదు చేసుకోండి. అటల్ పెన్షన్ యోజన, సామాన్య వృద్ధులకు అందరికి కూడా పెన్షన్ వచ్చేటట్టు, ఇంకేమున్నాయి స్కీమ్స్ మర్చిపోయినా. తర్వాత సమాజం ముఖ్యం ఫస్ట్. అదే రకంగా సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన గురించి చెప్తున్నామా. ఎవ్వరికి ఏం ఆగాయితే గిసుంటి రోడ్లల్లో ఏడైనా వాడి నెత్తివాళ్ళకి చచ్చిపోతే 2 లక్షలు 4 లక్షల రూపాయల బీమా వస్తుంది. దయచేసి బీమాలలో యోజనలు చేసుకోండి. ఇక్కడ కేవలం 20 రూపాయలు ఒక యోజన, సంవత్సరానికి 20 రూపాయలు కట్టాలి. ఇంకో యోజనలేమో 436 కట్టాలి. 456 రూపాయలు కడితే 4 లక్షల రూపాయల బీమా మనకు కవర్ అవుతుంది మన కుటుంబ సభ్యులకి. ఇది బయట ప్రైవేట్ చేసుకుంటే 1000 రూపాయలలో ఉంటుంది. 7,000 8,000 10,000 ఉంటుంది దీనికి. సో దయచేసి అందరూ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ వాడుకోండి. ఇది కాక 60 సంవత్సరాలు దాటిన రైతులు, ఇప్పటి నుంచి 18 నుంచి 40 మధ్యలో ఉన్నోళ్ళు మాన్ధన్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన కింద దయచేసి నమోదు చేసుకోండి. నెలకు 40-50 రూపాయలు కడితే మనకి 60 సంవత్సరాలు దాటినాక, ఇప్పుడు ఒక అవ్వ మాట్లాడింది ఐకేపీ గ్రూప్లలో 60 దాటినాక చేయొద్దంటున్నారని, అలా బిడ్డలని కోడలని పెట్టుకోవచ్చని. అట్లా మనం కూడా అందరూ పెద్ద మనుషులం అవుతాం. 60 సంవత్సరాల తర్వాత 3,000 రూపాయల పెన్షన్ వస్తుంది మన కేంద్ర ప్రభుత్వంకి. ఇప్పుడు 40 రూపాయలు 50 రూపాయలు కడితే చాలు సంవత్సరానికి. దయచేసి కట్టుకోండి అందరూ. ఇవన్నీ చాలా దగ్గర కొన్ని చేయాలంటే ఫ్రీ ఇవ్వచ్చు కదా అట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినంత ఫ్రీ ఏ ప్రపంచంలో, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఓడియాడు. ఎట్లా చెప్పాలా మీకు? 5 లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్, ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా కవరేజ్ ఫ్రీగా ఇస్తున్నాడు ఆయన. 4 కోట్ల ఇల్లు కట్టిండ్రు దేశంలో. ఒక్కొక్క ఇంటికి 2 లక్షల రూపాయలు ఫ్రీగా ఇస్తున్నాడు ఆయన. ఇక ఇవన్నీ పోగా చిన్న 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఏమైనా అవుతాయా అమ్మా? లెక్కకత్తాయా? మీ ఐకేపీ గ్రూపులకి 35% ప్రిన్సిపల్ సబ్సిడీ, లక్షకి 35,000 వాపస్ కట్టాలి. 1,00,000 రూపాయలు తీసుకుంటే 65,000 కట్టాలి. బ్యాంకర్ ఉన్నారు కదా ఇక్కడ, బ్యాంకు తప్పులు చేస్తే జైలు పోనీయండి 4 రోజులు, పోతే సగ్గగా అవుతాడు. పోయిన సంవత్సరం చేసిండు, తాగి యాక్సిడెంట్ చేసిండు, కాపాడిండు, మళ్ళీ ఇంకోటి చేసిండు. అందుకనే కాపాడొద్దు. ఏమన్నా ఉంటే సర్పంచులు వేరే పార్టీ వాళ్ళు అయినా సరే నా దగ్గరికి రావచ్చు. మీకు రావాలంటే పైసలు కావాలంటే ఇవ్వమంటామా? మా ఎంపీ ల్యాడ్స్ ఇప్పుడు ఇలా పెద్ద మనిషి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు నాకు ఫోన్ చేసిండు, మీకు అరవింద్ నాకు ఇక్కడ స్కూల్కి డెవలప్మెంట్ కావాలా, ఏది తెలంగాణ స్టేట్ బాలికల గురుకుల పాఠశాల ప్రభుత్వాన్ని. ఈ పాఠశాలకి ఎడపల్లి మండలంలో డెవలప్మెంట్ కోసం, రిపేర్ల కోసం 5 లక్షలు కావాలంటే ఇచ్చిన. ఆయన కాంగ్రెస్ పార్టీ, ఆయన నేను బీజేపీ పార్టీ. ఆయన ప్రభుత్వం టీఆర్ఎస్ దుండే. టీఆర్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో సౌలతులు లేకుంటే కాంగ్రెస్ ఆయన అడిగితే బీజేపీ కూడా పైసలు ఇచ్చి గిటన్ అడవాలి సిస్టమ్. మళ్ళా ఇంకోటి అడిగాడు ఆయన, సీసీ ప్లాట్ఫామ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ ప్లాట్ఫామ్ అండ్ రెనోవేషన్ ఆఫ్ క్యాటిల్ పాట్ తగ్గేలి విలేజ్ సాలూరు. దీనికోసం 5 లక్షలు ఇచ్చిండు. అది లిస్టులో పెట్టినా అది రేపు మాప 5 లక్షలు వస్తాయి. ఆయన ఎమ్మెల్యే కాకంటే ముందు అడిగిండు. ఇట్లా పెద్ద మనుషులు లెక్క నడుపుకోవాలి. కానీ ఈ రోడ్డు, మీ గ్రామం రోడ్డు మంచిగా లేదంటే గీలా చెప్తున్నామేమే చెప్పాలి కదా. 10 ఏళ్ల నుంచి మీ ప్రభుత్వం ఉండే కదా, ఏం చేసిండ్రు? ఇలా నేనైతే చెప్తూ ఎందుకు చేయలేదు నేను నిన్ను అడగాల. నేను రాంగారంగా చూస్తున్నా, ఊగుతుంది బండి ఇట్లా. ఎందుకు ఊగుతున్నది? నేను నిన్ను అడగాల సర్పంచ్, నువ్వు నన్ను కాదు అడిగేది. మీ షకీల్కి చెప్పు, పనికి మళ్ళీ రాజకీయాలు చేయొద్దని చెప్పు, ఓడిపోయిండు, పిల్లగాళ్ళని కూడా నెత్తికెక్కించుకోద్దని చెప్పు.
2 సార్లు యాక్సిడెంట్ అయింది, మళ్ళీ ఇంకా 4 సార్లు చేస్తారు. తీసుకుపోయి వారం రోజులు జైల్లో పడితే సక్క అవుతారు. చేసుకొని మీరు అందులో నయా పైసా వేయాల్సిన అవసరం లేదు. బ్యాంకు ఖాతాలు, మీ ఆధార్ కార్డులు ఇవన్నీ ఏమన్నా అప్డేట్ చేసుకుంటే చేంజ్ చేసుకోండి. ఇలా కిసాన్ సమ్మాన్ నిధి 6,000 రూపాయలు మనకి రావడం, 1 కోటి రూపాయల పైన మన గ్రామానికి వచ్చినట్టు కూడా ఆఫీసర్ చెప్పింది ఇందాక. అదే రకంగా ఉజ్వల కనెక్షన్లు 320 కనెక్షన్లు ఉన్నాయి, ఇంకా కొన్ని వస్తాయి. 600 దాకా మనకి ఇల్లున్నాయి కుటుంబాలు. ఉజ్వల కనెక్షన్ లేని వాళ్ళు కూడా దయచేసి ఇప్పుడు నమోదు చేసుకోండి, మీకు కనెక్షన్ వస్తుంది. మీకు ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ వస్తుంది. మళ్ళా ప్రతి సిలిండర్ కి 350 రూపాయలు కేంద్రం నుంచి సబ్సిడీ వస్తుంది. బయట మార్కెట్ ధర కంటే 350 రూపాయలు తక్కువ ధరకు వస్తుంది సిలిండర్ ఉజ్వల ఉంటే. లేని వాళ్ళందరూ ఇలా నమోదు చేసుకోండి. ఇవన్నీ మోడీ గారి స్కీమ్స్. ఐకేపీ మహిళలు మాట్లాడినరు, చాలా సంతోషం. లక్షల రూపాయల రుణం మోదీ ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఆమ్దాని పెంచుకుంటున్నారు. మీకు రానున్న కాలంలో కూడా మీ అకౌంట్లు అన్ని సక్రమంగా నడుస్తూ ఉంటే రుణాలు 20 లక్షల దాకా పెంచిండ్రు. ఇంకా రానున్న కాలంలో పెరుగుతాయి కూడా. ఇంకా మీకు కొత్త స్కీమ్ తీసుకొచ్చిండు నరేంద్ర మోడీ గారు. ఆ స్కీము డ్రోన్, మనకి ఇప్పుడు యూరియా సంగతి చెప్పిండ్రు. బస్తా యూరియా మీద మళ్ళా రైతన్నలకు అందరికి కూడా 2,000 రూపాయల దాకా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది. మళ్ళా డిఏపి మీద 2,000 రూపాయల పైన సబ్సిడీ ఇస్తున్నది. సుమారు 4,400 రూపాయలు ఒక డిఏపి, ఒక యూరియా బ్యాగ్ మీద సబ్సిడీ ఇస్తున్నది. మనం 2 అయితే వాడతాం, ఎకరానికి వాడతాం కదన్న, 2 అయితే వాడతాం. 8,000 పైన 9,000 రూపాయలు ఒక ఎకరానికి కనీసం కేంద్ర ప్రభుత్వం మనకి మన పంటల మీద ఖర్చు పెడుతున్నది. ఎకరానికి 2 పంటలు పండిస్తాము. 18,000 రూపాయల పైన కేంద్ర ప్రభుత్వం మన రైతులకు ఇస్తా ఉన్నది. అది కాకుండా ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తున్నది. అంటే దాదాపు 24,000-25,000 రూపాయలు ఎకరానికి నరేంద్ర మోడీ గారు మన రైతుల్ని ఆదుకుంటా ఉన్నారు ప్రతి సంవత్సరం. అది కాకుండా ఇప్పుడు ఈ యూరియాలు ఎక్కువ చల్లితే బీమార్లు వస్తున్నాయి. ప్రభుత్వాన్ని పంపిరు మీ గ్రామానికి. వచ్చింది ఆ వీడియో చూసిండ్రా అందరూ? వ్యాన్ వచ్చిందా? మోడీకి గ్యారంటీకి గాడి అగో ఆడుంది కదా వెనుక, వీడియో చూపించుంటారు కదా. దీని వెంబడి అందరు ఆఫీసర్లు వచ్చిండ్రు. ఇప్పుడు నేను చెప్పే పథకాలన్నింటిలో కూడా నమోదు చేసుకునే వాళ్ళు చేసుకోరు దయచేసి. అదే రకంగా 801 రేషన్ కార్డులు ఉన్నాయట్టు ఈ గ్రామంలో మీకు ఫ్రీ రేషన్ వస్తా ఉన్నది. ఇంకా 5 సంవత్సరాలు ఫ్రీ రేషన్ నరేంద్ర మోడీ గారు ఇస్తా అని చెప్పిండ్రు. కొత్త రేషన్ కార్డు కావాలంటే ఎవరికైనా లేకుంటే దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పియాలి. అది రేషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా ఫ్రీగా. ఇక్కడ మీ సర్పంచ్ గారు చాలా యాక్టివ్ ఉన్నారు, ఆయన ద్వారా రేషన్ కార్డు కొత్త అప్లై చేయించుకోరు. అమదాపూర్ గ్రామ సోదర సోదరిమణులందరికీ, మీడియా మిత్రులకి ఈ కార్యక్రమాల్లో స్వాగతం పలుకుతూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మన గ్రామంలో సుమారు 600 కుటుంబాలు ఉన్నట్టు చెప్పడం జరిగింది. 2,850 ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నాయి. నిజమేనా అండి? హెల్త్ డిపార్ట్మెంట్ దిస్ విలేజ్ అందరికి ఉన్నట్టే ఆయుష్మాన్ భారత్ కార్డులు మీకు మెంబర్షిప్లు ఉన్నాయి లేదా అమ్మా? లేదా? ఇప్పుడు చేయించేసుకో. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు 2 ఉన్నాయా? ఉన్నాయి కదా? లేదా? మరి అది తెచ్చుకోవాలి. ఫస్ట్ తెచ్చుకుంటే మీకు సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కడుతుంది. మీరు నిజామాబాద్ జిల్లాలో సుమారు 25 ప్రైవేట్ హాస్పిటళ్లు దీంట్లో నమోదై ఉన్నాయి. మంచి మంచి హాస్పిటళ్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని బీమార్లు కవర్ అవుతాయి. మీకు మీ ఇంట్లో ఎవరికి ఉన్నా అందరినీ దీంట్లో ఆయుష్మాన్ భారత్ మెంబర్లు అయిపోయి మీకు ఈ సంవత్సరంలో ఎవరికన్నా హాస్పిటల్లో షరీక్ అయితే దవాఖానాల 5 లక్షల రూపాయలు ఇస్తారు. మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకోళ్ళకన్నా ఏమైనా బీమారీ షరీక్ అయితే మళ్ళా 5 లక్షలు, ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. కాబట్టి అందరికి కూడా ఈ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయుష్మాన్ భారత్ లో నమోదు చేయించుకోండి. ఇలా
వహీద్ హుసేన్ గారు, డిఎంహెచ్ఓ సుదర్శనం గారు, ఎఫ్పిఓ సిబిసి ధర్మానాయక్ గారు, ఎంఆర్ఓ బోధన్ గంగాధర్ గారు, ఎంపీడీఓ పర్బన్న గారు, డిప్యూటీ డిఎంహెచ్ఓ పద్మ గారు, పెద్దలు పల్లె గంగారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు,